హాయ్ అండి, శ్రీస్ కిచెన్ కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను మ్యాగీ బ్రెడ్ రోల్స్ చేశానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి చేసేసుకోవచ్చు చక్కగా. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు చక్కగా. ఈ మ్యాగీ బ్రెడ్ రోల్స్ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. మ్యాగీ ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మనం మ్యాగీ బ్రెడ్ రోల్స్ చేసుకోవడానికి ముందుగా మ్యాగీ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని నీళ్లు పోసుకోండి, ఒక గ్లాస్ నీళ్లు. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం నూనె వేసుకుందాం. నేను ఇక్కడ 2 మినిట్స్ మ్యాగీ ఉంటుంది కదండి, ఇది తీసుకుంటున్నాను. 2 మినిట్స్ నూడిల్స్ ఇది ఇందులో వేసేసుకుందాం. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు మనం ఈ మ్యాగీ ఉంది కదా, దీన్ని ఇలా వేసేసుకుందాం. ఇది ఉడికిపోయిందండి చక్కగా. మనం తీసేద్దాక ఉడికిందో లేదో మీరు ఒకసారి ఇలా పట్టుకుని చూడండి, మీకు తెలుస్తుంది. అప్పుడు ఇలా ఒక పక్కన కొంచెం ఇలా తీసుకుని చూడండి, కట్ అయింది చూసారా, ఉడికిపోయింది. మరి ఎక్కువ ఉడకకూడదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని ఇందులో వేసేసేయండి. దీని మీద వెంటనే చల్లటి నీళ్ళు పోసేయండి, లేకపోతే మరి మెత్తగా అయిపోతుంది. ఈ చల్లటి నీళ్ళు ఇలా పోయటం వల్ల ఈ నూడిల్స్ చక్కగా పొడి పొడిగా ఉంటాయి. చూసారా ఎంత పొడి పొడిగా, ఎంత చక్కగా ఉన్నాయో. ఇది పక్కన పెట్టేసుకుందాం. కింద నీళ్ళు కూడా తీసేయండి, కొంచెం వేడిగా ఉన్నా మళ్ళీ మెత్తగా అయిపోతాయి, అందుకని పక్కన పెట్టేసేయండి. ఇదిగోండి మ్యాగీ నూడిల్స్ చేసుకోవడానికి ముందుగానే ఇవి కట్ చేసి పెట్టుకోండి రెడీగా. క్యాబేజ్ ఒకటి, క్యారెట్, పచ్చిమిర్చి, చిన్నులపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి సన్నగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇందులో మనం చాప్ చేసి పెట్టుకున్న ఈ గార్లిక్ వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చి తరుగు కూడా ఇందులో వేసేసేయండి. ఇవి కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు ఇందులోనే ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ క్యాబేజీ ఇందులో వేసేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ వేసేయండి. నేను వీడియో ఆన్ చేశాను అనుకుని చెప్పి వేసేసాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సోయా సాస్ వేసేయండి. ఇందులోనే చిల్లీ సాస్ కూడా వేసేయండి. కొంచెం టమాటా సాస్ వేసేయండి. ఇప్పుడు ఇందులో ఈ మ్యాగీ మసాలా పొడి ఉంటుంది కదా, అది వేసేయండి. ఇది బాగా కలిపేసేయండి. ఇందులో నేను ఆనియన్స్ వేయట్లేదండి, మనం బ్రెడ్ రోల్స్ చేసుకుంటున్నాం కదా అందుకని వేయట్లేదు. మామూలుగా అయితే మ్యాగీలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం, కొత్తిమీర చల్లుకొని. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చల్లేసేసుకుని దించేద్దాం. దీన్ని ఇప్పుడు వెంటనే వేరే ప్లేట్లో తీసేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మనం బ్రెడ్ రోల్స్ చేసేసుకుందాం. ఇది చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం బ్రెడ్ రోల్స్ చేసేసుకుందాం. ఇలా ఒక బ్రెడ్ పీస్ని తీసుకోండి, తీసుకుని దీన్ని చక్కగా ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసేసుకుని దీన్ని మనం చేసుకున్నాం కదా ఈ మ్యాగీ నూడిల్స్, ఇది ఇందులో పెట్టేద్దాం. దీంట్లో ఈ చీజ్ పీస్ ఒకటి ఇలా పెట్టేసేయండి. ఈ మైదా పిండిలో 1 స్పూన్ మైదా పిండిలో మనం కొంచెం వాటర్ పోసి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇలా అంచుల్లో పూసేయండి. పూసేసి ఇట్లా రౌండ్ చుట్టేయండి. రౌండ్ చుట్టేసి ఈ సైడ్స్ కూడా ఇట్లా అంటించేసేయండి. చూసారా చక్కగా ఇలా ఇలా చేసేయండి అన్నీ. దీన్ని కూడా ఇలా ప్రెస్ చేసేసుకుని
దీంట్లో మళ్ళీ ఈ మ్యాగీ నూడిల్స్ కొంచెం పెట్టేసుకుంటాం. ఇందులో ఒక చీజ్ పీస్ ఇలా పెట్టేసేయండి. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇట్లా పూసేయండి అంచుల్లో. ఇలా అన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకుని అందులో కొంచెం బటర్ వేసుకోండి. ఇది ఇలా మొత్తం కరిగిన తర్వాత ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం టమాటో సాస్, చక్కగా కలిపేసేయండి. అయితే సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర ఇలా చల్లేయండి. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఇందులో పెట్టేయండి. ఇలా దీన్ని వెనక్కి టర్న్ చేయండి. ఒక్క నిమిషం ఆగి ఇలా తిప్పేసేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారా ఎంత బాగున్నాయి అసలు. మళ్ళీ ఇంతేనండి, మ్యాగీ బ్రెడ్ రోల్స్ చేయటం అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి, అసలు అదిరిపోయింది. మనం బయట నుండి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టండి. వెరైటీగా, హెల్తీగా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది. పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇది. మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటుందో. చూసారా అసలు ఎంత బాగుందో. అసలు తింటుంటే అలా వెళ్ళిపోతుంది అన్నమాట లోపలికి. మీరు కూడా తప్పకుండా చేయండి. ఇది పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.